హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక డ్రామా మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే ఉల్లోలుక్కు. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే అంజు అనే అమ్మాయి ఒక బట్టల షాప్ లో వర్క్ చేస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో రాజు అనే అబ్బాయి ఆ షాప్ దగ్గరికి ఒక శారీ కొనడానికి వెళ్తాడు. అంజు రాజును చూసి, నువ్విలా ఎప్పుడు పడితే అప్పుడు ఇక్కడికి వస్తే నా జాబ్ పోయేలాగా ఉంది అని అంటుంది. నిజానికి రాజు అంజుని ప్రేమిస్తూ ఉంటాడు. అయితే రాజు ఎటువంటి పని చేయకుండా ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. రాజు అంజును చూసి, ఈ రోజు నా మనసు బాగోలేక నిన్ను చూడ్డానికి వచ్చాను, నువ్వేమీ ఇలా అంటున్నావు అని అంటాడు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత అంజుకి థామస్ అనే వ్యక్తితో అరేంజ్డ్ మ్యారేజ్ అయి ఉంటుంది. అంజు అత్తగారి పేరు లీలా. ఎలాగోలా పెళ్లి అయిపోయింది అని థామస్ తో లైఫ్ ని కంటిన్యూ చెయ్యాలి అనుకుంటూ ఉంటుంది అంజు. అలా ఒక రోజు అంజు, లీలా, థామస్ ముగ్గురు ఒక హాస్పిటల్ కి వెళ్తారు. ఆ సమయంలో అంజుకి ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చి ఆ మెడిసిన్ ని తీసుకురమ్మని చెప్పి లీలా మాత్రం డాక్టర్ ని మీట్ అవడానికి వెళ్తుంది. అంజు మెడిసిన్ తీసుకురావడం కోసం లైన్ లో నించుని ఉండగా ఆ సమయంలో రాజు వచ్చి అంజుని కలిసి, నీకెలాగో మ్యారేజ్ అయిపోయింది, నిన్ను నేను వచ్చి కలవలేను, కనీసం నీకు ఫోన్ చేసుకోవచ్చా అని అంటాడు. అయితే అంజు మాత్రం ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంటుంది. ఆ తర్వాత మెడిసిన్ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. థామస్ మాత్రం పెయిన్ తట్టుకోలేక గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అదే సమయంలో తనకి పిట్స్ కూడా వస్తుంది. అంజు వెంటనే వెళ్లి తనకి టాబ్లెట్స్ ఇస్తుంది. ఇదంతా చూసిన లీలా బయటకు వచ్చి చాలా ఏడుస్తూ ఉంటుంది. అది గమనించిన అంజు వెంటనే లీలా దగ్గరికి వచ్చి ఎందుకు బాధపడుతున్నావు అని అడుగుతుంది. ఆ మాటలు విన్న అంజు అత్త లీలా వెంటనే అంజును చూసి, నాకు 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు పెళ్లి జరిగింది, 21 సంవత్సరాలకి థామస్ అక్క షీబా పుట్టింది, 23 సంవత్సరాలకి థామస్ పుట్టాడు, అందరం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. షీబా మ్యారేజ్ అయిన వెంటనే థామస్ నాన్న చనిపోయాడు, నేను థామస్ మాత్రమే ఈ ఇంట్లో ఉంటున్నాం, ఇప్పుడు థామస్ కి హెల్త్ బాగోలేదు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత రోజు అంజు థామస్ కి అన్నం పెట్టి, టాబ్లెట్స్ అత్తయ్య ఇస్తుంది వేసుకోండి, నాకు కొంచెం పనుంది బయటికి వెళ్ళి వస్తాను అని బయటికి వెళ్ళిన అంజు రాజుని కలుస్తుంది. అంటే అంజు రాజుతో ఎఫ్ఐఆర్ లో ఉంటుంది. రాజు అంజుకి ఒక రెజ్యూమ్ని తయారు చేపిస్తాడు. ఆ తర్వాత రాజు అంజు ఇద్దరు కలిసి ఒక రూమ్ లోకి వెళ్తారు. ఆ రోజు సాయంత్రం అంజు లీలా ఇంటికి తిరిగి రాగా అప్పటికే ఊర్లో బాగా వర్షం పడుతూ ఉంటుంది. ఊర్లో బజార్లన్నీ కూడా వాటర్ తో నిండిపోతూ ఉంటాయి. దాంతో లీలా వెంటనే అంజును చూసి, ఇక్కడ మనకంత సౌకర్యంగా లేకపోతే మనం షీబా వాళ్ళ ఇంటికి వెళదామని అంటుంది. అయితే థామస్ మాత్రం మనం అక్కడికి వద్దు అని అంటాడు. అదే సమయంలో లీలా అంజును చూసి, మనం నెక్స్ట్ చెకప్ కి ఎప్పుడు వెళ్లాలో ఒకసారి ఆ డేట్ చూడమ్మా అని అంటుంది. అంజు వెంటనే వెళ్లి క్యాలెండర్ ని చూసి, మనం 2 వారాల తర్వాత మళ్ళీ హాస్పిటల్ కి థామస్ చెకప్ కోసం వెళ్ళాలి అని అంటుంది. ఆ వెంటనే అంజు ఆ క్యాలెండర్ ని అలానే చూస్తూ ఉండిపోతుంది. అది గమనించిన లీలా వెంటనే అంజును చూసి, ఎందుకమ్మా ఇంకా క్యాలెండర్ ని చూస్తున్నావు అని అనగా అంజు మాత్రం ఏమీ లేదు అని అంటుంది. ఆ వెంటనే అంజు ఒక ప్రెగ్నెన్సీ కిట్ ని తీసుకుని వచ్చి టెస్ట్ చేయగా తనకి పాజిటివ్ అని వస్తుంది. దాంతో అంజు వెంటనే రాజుకి ఫోన్ చేసి తన ప్రెగ్నెంట్ అన్న విషయం తనకి చెప్తుంది. సరిగ్గా అదే సమయంలో థామస్ బెడ్ మీద నుంచి కిందకి పడిపోవడంతో బయట బాగా వర్షం వచ్చి రోడ్లన్నీ నీళ్లతో నిండిపోయి ఉన్నప్పటికీ బోట్ లో థామస్ ని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తారు. హాస్పిటల్ కి వెళ్లిన అంజు మాత్రం అద్దం ముందు నిలబడి తన కడుపుని టచ్ చేసుకుని చూసుకుంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో లీలా అది గమనించి వెంటనే అంజు దగ్గరికి వచ్చి, నువ్వు ప్రెగ్నెంట్ అన్న హ్యాపీ న్యూస్ ని థామస్ కి చెప్తే తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు అని అంటుంది. సరిగ్గా అదే సమయంలో థామస్ కి హెల్త్ బాగోలేదు అని తెలుసుకున్న షీబా కూడా హాస్పిటల్ కి వచ్చి తన తమ్ముడిని చూస్తుంది. కొంత సమయం తర్వాత అంజు ప్రెగ్నెంట్ అయిందన్న విషయం అంజు పేరెంట్స్ కి తెలిసి వాళ్ళు కూడా అక్కడికి వచ్చి అంజుకి జాగ్రత్తలు చెప్తూ ఉంటారు. అదే సమయంలో లీలా అంజును చూసి, నువ్వు ప్రెగ్నెంట్ అన్న విషయం థామస్ కి చెప్తే తను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు, వెళ్ళి తనకు చెప్పిరా అని అంటుంది. అంజు థామస్ దగ్గరికి వెళ్లి తను ప్రెగ్నెంట్ అన్న విషయం చెప్పబోతూ ఉండగా థామస్ కి హార్ట్ బీట్ బాగా పెరిగి సడన్ గా తను చనిపోతాడు. అందరూ ఏడుస్తూ శవాన్ని ఇంటికి తీసుకుని వెళదామని అనుకుంటారు. కానీ బయట వర్షం వల్ల అన్ని చోట్ల నీళ్లు ఆగిపోయి ఉంటాయి. వాళ్ళ సాంప్రదాయం ప్రకారం శవాన్ని పూడ్చిపెట్టాలి. అయితే ఇప్పుడు పూడ్చిపెట్టడం కుదరదు కాబట్టి ఆ శవాన్ని ఆ హాస్పిటల్లోనే ఉంచుతారు. థామస్ మదర్ లీలా మాత్రం తనకి మనవడు పుట్టబోతున్నాడు అని తన కోసం ఒక రూమ్ ను కూడా రెడీ చేయాలి అనుకుంటూ ఉంటుంది. అదే విధంగా తన ఆస్తి మొత్తాన్ని కూడా అంజు
పేరు మీద రాయించాలి అనుకుంటూ ఉంటుంది. అయితే అంజు మాత్రం లీలాని చూసి నేను థామస్ అంత్యక్రియలు అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని అంటుంది. ఆ మాటలు విన్న లీలా అంజుని చూసి నువ్వు జీవితాంతం నాతోనే ఉంటావనుకున్నాను, అందుకే నా ఆస్తిని కూడా నీ పేరు మీద రాయాలనుకున్నాను, సరే నీ ఇష్టం అని అంటుంది లీలా. ఆ వెంటనే అంజు ఫోన్ తీసుకుని బయటికి వెళ్లి రాజుకి కాల్ చేసి ఇక్కడ థామస్ మదర్ నాకు నీకు పుట్టబోయే బిడ్డని థామస్ కి పుట్టబోయే బిడ్డలాగా అనుకుంటుంది, నేను వెంటనే నీ దగ్గరికి వచ్చేస్తానని అంటుంది. ఆ మాటలు విన్న రాజు మాత్రం అప్పుడే వద్దు, నాకు జాబ్ రాగానే నిన్ను తీసుకుని వెళ్ళిపోతాను, అప్పటి వరకు అక్కడే ఉండు అని అంటాడు. ఇలా అంజు ఫోన్ మాట్లాడుతూ ఉండగా లోపల నుంచి లీలా చూసేస్తుంది. అప్పటి వరకు అంజుని తన కూతురులాగా చూసుకున్న లీలా అప్పటి నుంచి తనకు దూరంగా ఉండడం మొదలు పెడుతుంది. లీలా అంజుని దూరం పెడుతూ ఉండడంతో ఒకరోజు అంజు లీలాని చూసి ఎందుకత్తయ్య మీరు నాతో సరిగ్గా మాట్లాడడం లేదు, నేను ఆ రోజు ఫోన్ లో మాట్లాడుతుంది నా ఫ్రెండ్ మరియాతో, అతను నా కాలేజీ ఫ్రెండ్, థామస్ హాస్పిటల్లో ఉన్నప్పుడు అతను మనకి చాలా హెల్ప్ చేశాడు అని చెప్తుంది. ఆ తర్వాత రోజు అంజు ఇంట్లో బట్టల్ని సర్దుతూ ఉండగా ఆ సమయంలో అంజు ఫోన్ కంటిన్యూస్ గా రింగ్ అవుతూ ఉంటుంది. అది గమనించిన లీలా వెంటనే వచ్చి ఆ ఫోన్ ని లిఫ్ట్ చేయగా ఫోన్ లో మాట్లాడుతున్న మరియా ఎన్నిసార్లు నీకు కాల్ చెయ్యాలి అని అంటాడు. దాంతో లీలా వెంటనే ఆ ఫోన్ ని కట్ చేస్తుంది. ఆ తర్వాత లీలా వెళ్లి తన మనవడ కోసం ఒక రూమ్ ని రెడీ చేస్తూ ఉంటుంది. అది గమనించిన అంజు వెంటనే లీలా దగ్గరికి వచ్చి నేను థామస్ అంత్యక్రియలు అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని అంటుంది. దానికి లీలా మాత్రం నువ్వు వెళ్ళిపో, నాకు మాత్రం నా మనవడిని ఇచ్చి వెళ్ళిపో అని అంటుంది. దాంతో అంజు తన బ్యాగ్ ని సర్దుకుని వెంటనే అక్కడి నుంచి రాజు దగ్గరికి వెళ్లి నేను ఇంకక్కడ ఒక్క నిమిషం కూడా ఉండను, వాళ్ళకి నా బిడ్డ కావాలంట అని అంటుంది. ఆ మాటలు విన్న రాజు వెంటనే అంజును చూసి నాకొచ్చే శాలరీకి ఇప్పుడు ఇద్దరం బ్రతకలేం, నా మాట విని నువ్వు అక్కడికి వెళ్ళు, నువ్వు థామస్ ని పెళ్లి చేసుకున్నప్పుడే నిన్ను వదిలిపెట్టలేదు, ఇప్పుడు ఎలా వదిలిపెడతాను, నా మాట విని నువ్వు అక్కడికే వెళ్ళు అని అంటాడు. దాంతో అంజు వెంటనే తిరిగి మళ్ళీ ఆ లీలా ఇంటికి వెళ్తుంది. ఆ సమయంలో లీలా అంజును చూసి నువ్వు అప్పుడప్పుడు బయటికి వెళ్తున్నావు కదా, ఆ మరియాని కలవడానికే వెళుతున్నావా అని అంటుంది. ఆ మాటలు విన్న అంజు లీలాని చూసి అవును అతన్ని కలవడానికే వెళుతున్నాను అని అంటుంది. ఆ మాటలు విన్న లీలా వెంటనే అంజును చూసి అంటే నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి ఆ మరియానేనా అని అంటుంది. దాంతో అంజు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయి అవును నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తనే తండ్రి అని అంటుంది. ఈ విషయం తెలుసుకున్న లీలా చాలా ఏడుస్తూ నిన్ను నా కూతురులాగా చూసుకున్నాను అంటూ ఏడుస్తూ ఆ ఇంట్లో నుంచి బయటికి వెళ్లిపోతుంది. అదే సమయంలో థామస్ డెడ్ బాడీని చూడడానికి అక్కడికి వచ్చిన వారందరూ కూడా అక్కడ థామస్ డెడ్ బాడీ లేకపోయేసరికి థామస్ లేకపోతే ఏమిటి, థామస్ కు పుట్టబోయే బిడ్డ ఉన్నాడు కదా అని అంజుని చూడాలి అని అంటూ ఉంటారు. దాంతో లీలా వెంటనే లోపలికి వెళ్లి అంజుని బయటికి రమ్మని పిలుస్తుంది. కానీ అంజు మాత్రం నేను బయటికి రానంటే రాను అని అంటూ ఉంటుంది. ఇది మొత్తం కూడా అంజు అమ్మగారు బయట నుంచి మొత్తం చూసి ఎందుకు నా కూతురు ఇలా చేస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. వెంటనే అంజు అమ్మ వెంటనే లీలా దగ్గరికి వెళ్లి ఎందుకు నా కూతురు ఇలా ప్రవర్తిస్తుంది అని అడుగుతుంది. దాంతో లీలా వెంటనే అంజు అమ్మగారిని చూసి నీ కూతురికి ఇక్కడ ఉండడం ఇష్టం లేదంట అని మొత్తం నిజాలన్నీ చెప్పేస్తుంది. దాంతో ఆ విషయం తెలుసుకున్న అంజు ఫాదర్ అంజుని బాగా కొట్టి నువ్వు రాజుతో ఉండడానికి వీలు లేదు అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో రాజు ఫోన్ చేయడంతో ఆ ఫోన్ ని లిఫ్ట్ చేసిన అంజు ఫాదర్ ఒక పెళ్ళైన అమ్మాయికి ఫోన్ చేయడానికి నీకు సిగ్గు లేదా అని రాజుని తిట్టి ఆ ఫోన్ ని తన దగ్గరే ఉంచుకుంటాడు. అయితే అంజు మాత్రం నేను ముందే చెప్పా కదా రాజుకిచ్చి నన్ను పెళ్లి చేయమని, మీరే ఇలా చేశారు అంటూ గట్టిగా అరుస్తుంది. ఆ వెంటనే అంజు తన అమ్మను చూసి అమ్మ నువ్వన్న నాన్నకి చెప్పు అని అంటుంది. అంజు అమ్మ కూడా నువ్వు చేసే పనులేవి నాకు నచ్చడం లేదు అని అంటుంది. అంటే లోపల జరుగుతున్న ఈ విషయాలన్నీ కూడా థామస్ సిస్టర్ అయినటువంటి సీబా చూసి అంటే ఆల్రెడీ ఇలాంటి రిలేషన్ లో ఉన్న ఒక అమ్మాయిని నా తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేశారా, సరే నా తమ్ముడు అంత్యక్రియలు అవ్వని ఆ తర్వాత వీళ్ళ సంగతి చూద్దామని అనుకుంటుంది. అదే సమయంలో వర్షాలు ఆగిపోయి బయట రోడ్ల మీద నీళ్లు కూడా ఇంకిపోవడంతో థామస్ డెడ్ బాడీని ఇంటికి తీసుకుని వస్తారు. అంజు ఫాదర్ మాత్రం సిటీలో సమాధి చేద్దామా అని అనగా లీలా మాత్రం అంజు ఫాదర్ ని చూసి లేదు నా హస్బెండ్ సమాధి పక్కనే థామస్ ని కూడా సమాధి చెయ్యండి, రేపు నేను చనిపోయినా నా సమాధి కూడా అక్కడే ఉండాలి అని అంటుంది. అలా ఇంటి బయట థామస్ అంత్యక్రియలు జరుగుతూ ఉండగా అంజు మాత్రం ఇంటి లోపలే ఉంటుంది. అదే సమయంలో రాజు అంజుకి కాల్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అని అంజుని కలవడానికి డైరెక్ట్ గా అంజు ఇంటికి వస్తాడు. అంజు వెంటనే రాజుని పక్కకి తీసుకుని వెళ్లి ఇక్కడ నిన్ను మా నాన్న చూస్తే పెద్ద గొడవ అయిపోతుంది,
అంటుంది, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను ఈ అంత్యక్రియలు అవ్వగానే నేనే డైరెక్ట్ గా వచ్చేస్తాను, మనం ఇద్దరం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని అంటుంది. నేను థామస్ అంత్యక్రియలు అవ్వగానే నేనే నీ దగ్గరికి వచ్చేస్తాను అని రాజుని అక్కడి నుంచి పంపించేస్తుంది అంజు. ఆ వెంటనే అంజు ఇంట్లో ఒంటరిగా ఉండగా అప్పుడే తనకి ఒక విషయం గుర్తుకు వస్తుంది. అదేమిటి అంటే థామస్ బ్రతికి ఉన్న సమయంలో థామస్, లీలా, అంజు ముగ్గురు హాస్పిటల్ కి వెళ్లిన సమయంలో లీలా ఎప్పుడూ కూడా అంజుకి ప్రిస్క్రిప్షన్ ఇచ్చి తనని మెడిసిన్ తీసుకురామని చెప్పి లీలా ఒక్కటే డాక్టర్ ని కలవడానికి వెళ్తూ ఉంటుంది. ఈ విషయం అంజుకు గుర్తుకు వచ్చి వెంటనే అరమరలో ఉన్న ఆ మెడికల్ ప్రిస్క్రిప్షన్ ని తీసుకుని చూస్తుంది. దాంట్లో థామస్ కి బ్రెయిన్ ట్యూమర్ ఉన్నట్లుగా తెలుస్తుంది. అది చూసిన అంజు, అంటే థామస్ కి బ్రెయిన్ ట్యూమర్ ఉన్న విషయం నాకు తెలియకుండా ఉండడం కోసమే అత్తయ్య నన్ను ఎప్పుడూ కూడా మందులు తీసుకురావడానికి పంపించి తను ఒక్కటే డాక్టర్ ని కలవడానికి వెళ్ళింది అని అర్థం చేసుకుని వెంటనే లీలా దగ్గరికి వెళ్లి థామస్ కి బ్రెయిన్ ట్యూమర్ ఉన్న విషయం నాకెందుకు చెప్పలేదు అని అంటుంది. ఆ మాటలు విన్న లీలా తనకు చిన్నప్పుడు ఏదో బ్రెయిన్ లో చిన్న గెడ్డలాగా ఉంది కానీ ఆ తర్వాత అంతా సెట్ అయిపోయింది అని కవర్ చేయడానికి ప్రయత్నిస్తుంది. అదే సమయంలో అక్కడే ఉన్న థామస్ సిస్టర్ సీబా వెంటనే అంజును చూసి, నీ పెళ్లి సంబంధం మాట్లాడడానికి వచ్చినప్పుడు మీ నాన్న ఫ్రెండ్ కి మేము అన్ని క్లియర్ గానే చెప్పాం, అంటే మీ ఫాదరే నీకు చెప్పలేదేమో అని అంటుంది సీబా. ఆ వెంటనే అంజు తన నాన్న దగ్గరకు వెళ్లి బ్రెయిన్ ట్యూమర్ ఉన్న థామస్ కి ఇచ్చి నాకెందుకు పెళ్లి చేశావు, నా జీవితాన్ని నాశనం చేశావు అని అంటుంది. ఆ మాటలు విన్న అంజు ఫాదర్ మాత్రం తనకు బ్రెయిన్ ట్యూమర్ ఉన్న విషయం నాకు తెలియదు అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో అంజు మదర్ అక్కడికి వచ్చి, అవును మీ ఫాదర్ కి ఏమీ తెలియదు, ఆ రోజు మీ నాన్న బయటికి వెళ్లిన సమయంలో మీ నాన్న ఫ్రెండ్ నా దగ్గరికి వచ్చి థామస్ గురించి అన్ని విషయాలు చెప్పి తనకేదో ప్రాబ్లం ఉందని చెప్పాడు. నేను ఈ బ్రెయిన్ ట్యూమర్ ఏదో చిన్న ప్రాబ్లం అనుకుని నీ లైఫ్ బాగుండడం కోసమే తనకిచ్చి పెళ్లి చేశాం, కానీ నీ లైఫ్ నాశనం చేయడానికి మాత్రం చేయలేదు అని అంటుంది. దాంతో అంజు ఫాదర్ వెంటనే లీలా దగ్గరికి వెళ్లి, నీ కొడుక్కి బ్రెయిన్ ట్యూమర్ ఉన్న విషయం తెలిస్తే అసలు నా కూతుర్నిచ్చి పెళ్లి చేసేవాడినే కాదు అని అంటాడు. ఆ మాటలు విన్న లీలా వెంటనే అంజు ఫాదర్ ని చూసి, నీ కూతురు అంజు ఎలాగో రాజు అనే ఒక అబ్బాయిని ప్రేమిస్తుంది కదా, థామస్ అంత్యక్రియలు అవ్వగానే వాళ్ళిద్దరికి పెళ్లి చెయ్యి, అప్పుడైనా తన సంతోషంగా ఉంటుందేమో అని అంటుంది. ఆ మాటలు విన్న అంజు ఫాదర్ మాత్రం చాలా కోపంతో, అది మాత్రం అసలు జరగదు, అది జరగాలంటే నేను చనిపోయిన తర్వాతనే జరుగుతుంది అని అంటాడు. ఆ మాటలు విన్న అంజు ఇంటి నుంచి బయటికి వెళ్లి చాలా బాధపడుతూ ఉంటుంది. ఆ వెంటనే లీలా అంజు వాళ్ళ ఫాదర్ ని చూసి, ఇంతకు ముందు థామస్ సమాధిని నా హస్బెండ్ సమాధి పక్కనే చేయమని చెప్పాను కదా, అది ఎందుకు చెప్పానంటే అంజు మనసు మారి థామస్ గుర్తుకు వచ్చినప్పుడు వెళ్లి చూసుకోవడానికి అలా చెప్పాను, కానీ అంజు మనసు మారేలాగా లేదు, సో ఇప్పుడు టౌన్ లోనే థామస్ కి అంత్యక్రియలు చేద్దామని అంటుంది. దాంతో టౌన్ లో అంత్యక్రియలకి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. కొంత సమయం తర్వాత అంజు ఫాదర్ ఇంతకు ముందు అంజు దగ్గర ఫోన్ ని తీసుకున్నాడు కదా, ఆ ఫోన్ తిరిగి మళ్ళీ అంజుకి ఇచ్చేసి నీకు ఇష్టం వచ్చిన వాళ్ళతో నీకు ఇష్టం వచ్చినట్లుగా ఉండు అని చెప్పి వెళ్లిపోతాడు. అంజు వెంటనే రాజుకి కాల్ చేసి, మా నాన్న నీతో కలిసి జీవించడానికి ఒప్పుకున్నాడు అని అంటుంది. ఆ మాటలు విన్న రాజు, అవునా సరే అయితే ఒక పని చెయ్యి, మీ అత్త లీలా తన పేరు మీద ఉన్న ఆస్తి మొత్తాన్ని నీ పేరు మీదకి రాస్తానని చెప్పింది కదా, ఆ ఆస్తిని నీ పేరు మీదకి రాయించుకో అని అంటాడు. ఆ మాటలు విన్న అంజు మాత్రం నువ్వేం మాట్లాడుతున్నావు, అది ఎలా కుదిరిద్ది అని అంటుంది. రాజు మాత్రం నేను చెప్పింది చెయ్యి అని అంటాడు. దాంతో అంజు వెంటనే లీలా దగ్గరకు వెళ్లి తనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో సీబా వాళ్ళ అమ్మ లీలా దగ్గరికి వచ్చి, నా తమ్ముడిని మోసం చేసిన ఆ అమ్మాయితో ఇంకా మనకేం మాటలో పదా వెళదామని అంటుంది. అయితే లీలా మాత్రం తన కూతురు షీబాని చూసి, నీ తమ్ముడికి బాగోలేనప్పుడు తనని జాగ్రత్తగా చూసుకుంది అంజునే, నువ్వు చూడలేదు అని అంటుంది. దాంతో షీబా సైలెంట్ గా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ వెంటనే లీలా అంజును చూసి, నువ్వు నాకేమైనా చెప్పాలనుకుంటే చెప్పు అని అంటుంది. అంజు ఏమీ చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. లీలా ఇంతకు ముందు థామస్ కు పుట్టబోయే పిల్లల కోసం అటక మీద నుంచి ఉయ్యాలని కిందకి దింపించి ఉంటుంది. దాన్ని మళ్ళీ తిరిగి ఆ అటక మీద పెట్టి వెంటనే అంజుని చూసి, నా ఆస్తి మొత్తం నీ పేరు మీదకి రాసిస్తాను అని అంటుంది. ఆ మాటలు విన్న అంజు మాత్రం, వద్దు లీలమ్మ, ఆ ఆస్తి మొత్తం నీ దగ్గరే పెట్టుకో, నేను ఆ ఆస్తిని తీసుకుని బాధపడుతూ ఉండలేను, ఈ అంత్యక్రియలు అయిపోయిన తర్వాత నేను రాజు దగ్గరికి బ్యాగ్ ని తీసుకుని వెళ్లిపోతాను అని అంటుంది. నిజానికి లీలా థామస్ కు పుట్టబోయే బేబీ కోసం ఒక గోల్డ్ చైన్ ని తయారు చేయించి ఉంటుంది. లీలా ఆ గోల్డ్ చైన్ ని అంజుకిచ్చి, నీకు పుట్టబోయే బేబీకి నా పేరు చెప్పి తన మెడలో వెయ్యి, అలాగే నీకు బేబీ పుట్టిన తర్వాత నేను ఎప్పుడైనా తనని చూడడానికి రావచ్చా అని అంటుంది. ఆ మాటలు విన్న అంజు, నువ్వు రానవసరం లేదు, నేనే అప్పుడప్పుడు నీ దగ్గరికి వస్తాను అని చెప్తుంది. టౌన్ లో థామస్ కి అంత్యక్రియలు జరుగుతూ ఉంటాయి. ఆ ప్లేస్ కి రాజు వచ్చి, అంత్యక్రియలు పూర్తి అయిపోయినాయి కదా, బ్యాగ్ తీసుకుని రా, ఇక్కడి నుంచి వెళ్లిపోదామని అంటాడు. అలా అంజు తన దగ్గర
దగ్గరికి రాగానే అది సరే లీలమ్మని ఆస్తిని అడిగావా అని అంటాడు. ఆ మాటలు విన్న అంజు లీలమ్మనే తన ఆస్తి మొత్తం నా మీద రాసిస్తానని చెప్పింది, కానీ నేనే వద్దన్నాను అని అంటుంది. అయితే రాజు మాత్రం నేను ఆస్తిని నీ పేరు మీద రాయించుకోమని చెప్పాను కదా, నువ్వెందుకు తీసుకోలేదు అని అంటాడు. ఆ మాటలు విన్న అంజు వెంటనే రాజును చూసి నేను నీ కోసం ఇన్ని గొడవలో పడి అన్నిటినీ వదులుకొని నీ దగ్గరికి వస్తున్నాను, నువ్వు మాత్రం ఆ ఆస్తి గురించి అడుగుతున్నావు అని అంటుంది. దానికి రాజు మాత్రం నువ్వు నన్ను వద్దు అనుకుని వేరొకరిని పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నిన్ను పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యాను కదా, మరి నిన్ను నేను జాగ్రత్తగా చూసుకోవాలి కదా, అందుకే వెళ్లి లీలమ్మని ఆస్తిని అడుగు అని అంటాడు. ఆ మాటలు విన్న అంజు ఇలాంటి వాడితో జీవించడం అవసరమా అనుకుని వెంటనే అక్కడి నుంచి తన బ్యాగ్ తీసుకుని అక్కడి నుంచి ఇంటికి వెళుతున్న లీలమ్మ వెళుతున్న బోట్లోకి ఎక్కి లీలమ్మ పక్కనే కూర్చుంటుంది అంజు. అది చూసిన రాజు షాక్ అయ్యి దాంతో రాజు వెంటనే అంజుని చూసి నా దగ్గరికి వస్తావా లేదా నన్ను వదిలేస్తావా అని అంటూ ఉంటాడు. అంజు మాత్రం సైలెంట్ గా లీలమ్మ పక్కనే కూర్చుని ఉంటుంది. అలా అంజు ఇలాంటి వాడితో కలిసి జీవించలేము అని లీలమ్మతో కలిసి మళ్ళీ లీలమ్మ ఇంటికి వెళ్లి అక్కడే తనతో కలిసి జీవిస్తూ ఉంటుంది. అక్కడతో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఒక పిరికివాడైనటువంటి లాయర్ అనుకోకుండా ఒక కేసుని ఒప్పుకుంటాడు. అయితే ఆ కేసుని ఒప్పుకున్న తర్వాతనే ఆ లాయర్ కి తను ఒక ట్రాప్ లో ఇరుక్కున్నట్లుగా అర్థమవుతుంది. అసలు ఆ లాయర్ ని ఇరికిస్తున్నది ఎవరు అనేదే మూవీ స్టోరీ. అదే 2019లో మలయాళంలో రిలీజ్ అయినటువంటి కోడాతి సమక్షం బాలన్ వకీల్ మూవీ అయితే మంచి మంచి ట్విస్టులతో సాగుతుంది. ఈ మూవీని చూడాలి అనుకుంటే మాత్రం సన్ నెక్స్ట్ యాప్ లో స్ట్రీమ్ అవుతుంది. ఈ మలయాళం మూవీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో వినాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూసేయండి. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.